ఎంతో పురాతనమైన ఈ మన్నెటికోట శివాలయానికి సరైన గుర్తింపు రాలేదు అనేది నా అభిప్రాయం. పదమూడవ శతాబ్దం నాటి పురాతనమైన శివాలయం అయినప్పటికీ మన్నేటికోట ఉలవపాడు చుట్టుపక్కల వాళ్ళకే తెలిసినా ఇంకా రావాల్సినంత గుర్తింపు రాలేదు. డైరెక్ట్
75 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ శివాలయానికి ఎన్నో రహస్యాలతో కూడిన చరిత్ర ఉంది. ఇప్పటికీ ఈ శివాలయాన్ని ఎవరు నిర్మించారు, ఎన్ని ఏళ్ల క్రిందట నిర్మించారు అని సరైన ఆధారాలు లేవు. నమస్కారం చేసుకోండి, జరగండి. నమస్కారం చేసుకొని కదులుతూ ఉండాలి స్వామి. నమస్కారం చేసుకొని కదులుతూ ఉండాలి, ఆగకూడదు స్వామి. నమస్కారం చేసుకొని ముందుకు జరుగుతూ ఉన్నాను స్వామి, ఆగకూడదు. ఏమ్మా చదువుతున్నాం కదా, వెనకాల ఎంతమంది ఆగుతున్నారు? పెద్దవాళ్లకు పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం చోళులు లేదా పాండ్యులు లేదా పల్లవ రాజులు వీళ్ళలో ఎవరో ఒకరు నిర్మించి ఉంటారని చెబుతున్నారు. వాళ్ళు అలా చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో మొదటగా చెప్పుకోవాల్సింది ఈ శివాలయం మనకు 75 సంవత్సరాల క్రితం నుండే తెలియడం మొదటి కారణం. ఆ 75 సంవత్సరాల క్రితం ఇక్కడ శివాలయం ఉంది అన్న విషయం ఎవరికీ తెలియకపోవడం. అలా తెలియకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాలకు పైనే ఇసుకతో కప్పబడి భూమి లోపల పూడుకుపోయి ఉంది. దానికి కారణం ఈ శివాలయానికి కుడివైపున మన్నేరు నది ఉంది. ఆ నది సుమారు 500 సంవత్సరాల క్రితం ఇసుకతో కూడిన భారీ వరద నీటి ప్రవాహం కారణంగా ఆ ఇసుకతో ఈ ఆలయం కప్పబడి పూడుకుపోయింది. అది ఎలా మునిగిపోయి ఉండవచ్చు అనేది చూద్దాం. ఇది శివాలయం అనుకుందాం. ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చిన దారి ఇది. ఈ శివాలయానికి దారి 20 అడుగులు ఎత్తు ఉంటుంది. ఈ శివాలయానికి మన్నేరు నది 30 అడుగుల లోతులో దిగువ భాగంలో ఉంటుంది. ఆ మన్నేరు నదీ ప్రవాహం ఈ 25 అడుగుల ఎత్తుగల శివాలయాన్ని పూడ్చివేసే అంతలా ఇసుకతో కూడిన వరద వచ్చి ఉండి ఉంటుంది అంటే మనం ఊహించుకోవచ్చు దాని ప్రభావం ఎంతలా చూపించి ఉంటుందో. ఆ వరదలకు ముందు ఇక్కడ ప్రజలు నివసించేవారు. ఆ వరదల తర్వాత ప్రజలు నివసించలేదు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎప్పటి నుండి ఉంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చారని. చరిత్ర ప్రకారం చూసుకుంటే సుమారు 350 ఏళ్ల క్రితం నుండే ఇక్కడ, అంటే మన మన్నేటికోట గ్రామం కానీ పక్కనే ఉన్న ఆత్మకూరు గ్రామం కానీ వలస వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి జీవిస్తున్న వాళ్ళమే. మరి ఆ 75 సంవత్సరాల క్రితం ఈ శివాలయం ఎలా వెలుగులోకి వచ్చింది అనే దాని గురించి కూడా ఒక వీడియో తీశాను. ఆ వీడియోను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఉంటుంది, అక్కడి నుంచైనా చూడవచ్చు. లేదంటే ఈ వీడియో చివరిలో వస్తుంది, అక్కడి నుంచైనా చూడవచ్చు. సరే, దీని గురించి పక్కన పెడదాం. 1300 సంవత్సరాల క్రితమే ఈ శివాలయం నిర్మించి ఉంటారు అనేదానికి పూర్వీకులు అలా చెప్పడానికి కారణం ఏంటో చూద్దాం. చోళులు, పాండ్యులు, పల్లవరాజులు. వీళ్ళల్లో చోళులు దక్షిణ భారతదేశంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ను కూడా పాలించారు. చోళుల కాలంలోనే ఎక్కువ దేవాలయాల నిర్మాణాలు జరిగాయి. చోళుల కాలంలో నిర్మించిన ఆలయాలన్నీ పూర్తిగా రాతితో నిర్మించి ఉంటాయి. కఠినమైన గ్రానైట్ రాళ్లతో నిర్మించినవే. వీటిల్లో ఎక్కువ శాతం నదీ తీర ప్రాంతాల్లో నిర్మించినవే. వాటిల్లో ఎక్కువ శాతం శివాలయాలు ఉండడం కూడా ఒక కారణమే. ఈ శివాలయం లోపలంతా గ్రానైట్ రాళ్లతో నిర్మించి ఉండడం మనం గమనించవచ్చు. ఈ మన్నేటికోట చుట్టుపక్కల కూడా ఎలాంటి గ్రానైట్ నిక్షేపాలు లేవు. అప్పట్లో ఇంత భారీ గ్రానైట్ రాళ్లను ఇక్కడికి ఎలా తీసుకొచ్చి ఉంటారు అనేది కూడా ఒక రహస్యమే. చోళులలో ప్రముఖులు కరికాల చోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కలోక్త చోళుడు. వీళ్ళు 10, 11, 12 శతాబ్దాలలో వీళ్ళు ఆధిపత్యంగా పరిపాలన సాగింది. 1279 సంవత్సరం తర్వాత వీళ్ళు పతనంతో పాటు వీళ్ళు అంతరించిపోయారు. వాళ్ళు ఎక్కువగా నిర్మించిన ఆలయాల్లో శివాలయాలు ఉన్న చేత ఈ శివాలయాన్ని కూడా అప్పటి కాలం వాళ్ళే నిర్మించి ఉంటారని చెబుతున్నారు పెద్దవాళ్ళు. ఒకవేళ చోళుల కాలంలో నిర్మించి ఉండకపోయి ఉంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆ వరదకు ముందు ఈ ప్రాంతంలో నివసించిన వాళ్ళైనా నిర్మించి ఉండవచ్చు. అలా చూసుకున్నా కానీ 700-800 సంవత్సరాల క్రితమైనా నిర్మించి ఉండవచ్చు. అయినా అన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినా కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం గొప్ప విషయమే. ఈ శివాలయానికి రావాల్సినంత గుర్తింపు రాకపోవడానికి ఈ శివాలయం వెలుగులోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా లేకపోవడం కూడా ఒక కారణమే. ఏది ఏమైనా ఈ శివాలయాన్ని ఎవరు నిర్మించారు, ఎన్ని ఏళ్ల క్రితం నిర్మించారు అనేది రహస్యంగానే ఉండిపోతుందనేది నా అభిప్రాయం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీరు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి చూపించడానికి ప్రయత్నించండి.